గత 15 రోజులుగా సినిమా కార్మికులు తన డే బై డే వేతనాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు కొలుక్కైతే రాలేదు సమస్య. మనతో పాటు తెలంగాణ సినిమా వేదిక నుంచి ప్రఫుల్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఏముందమ్మా, ఉన్నది యథార్థం. ఆల్రెడీ గత ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం ఏమేమి జరుగుతుంది అనేది. అయితే ఇక్కడికి వచ్చేసే వరకు అయితే ఇది న్యాయమైన సమస్య. ఏదైతే సినిమా కార్మికులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు పెద్ద సినిమాలు 30% వాళ్ళకి ఇవ్వాల్సిందే. 3 సంవత్సరాల క్రితమే వాళ్ళకి అగ్రిమెంట్ చేసినారు, చెప్పినారు. ఇంకా చేయకుండా ఇంకా తాత్సారం అనేది అది చాలా తప్పు. దాన్ని మాత్రం అది క్షమించరాని విషయం. ఎందుకంటే వందలాది కోట్ల రూపాయలు తీసుకున్న సినిమాలు 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, మిగతా వాళ్ళు ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. చెప్పడానికైతే మళ్ళీ ఈ సంవత్సరం 15%, వచ్చే సంవత్సరం ఏదో 5%, మళ్ళీ 10% పెంచుతామనేది అది సముచితం కాదు. ఖచ్చితంగా ఇప్పుడే వాళ్ళకు ఇచ్చి వాళ్ళ సమస్య అనేది సాల్వ్ చేయాలనేది కోరుకుంటాం. చిన్న సినిమాలే రోజువారీ వేతనం ఇస్తున్నప్పుడు పెద్ద సినిమాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇక చిన్న సినిమాలు రోజువారీ వేతనము కొందరు ఇస్తున్నారు, కొందరు మామూలుగా ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరిని ముంచట్లేదు. పెద్ద సినిమాలే ఇవాళ దాదాపు 3-4 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి ఇంకా కార్మికులకు. ఇదైతే ఘోరం. పెద్ద సినిమాలకు ఆ 3-4 కోట్ల రూపాయలు అనేది పెద్ద పని కాదు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పాత బాకీలు చెల్లించి ఇప్పుడు ఏదైతే నిజమైన సమస్య ఉందో, కార్మికుల సమస్య ఉందో, దీన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. కూర్చుంటే సాల్వ్ అయ్యేదానికి ఏదో చేసుకుంటూ ఇలా అంత ఎలక్షన్లు, ఫెడరేషన్ ఎలక్షన్లు ఒకటి, దీన్ని ఎలక్షన్లు ఒకటి, దాన్ని ఎలక్షన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లు పెట్టకుండా ఇదేదో సాత్సారం చేసి 2 గ్రూపులు ఆటలాడుతున్నట్టున్నది తప్ప నిజంగా కూడా ఈ సమస్య ఎంతసేపు 17 రోజులు పడుతుందా? ఏదైనా సమస్య మీరు ఇచ్చినదే, మీరు మాట ఇచ్చిందే, మీరు అగ్రిమెంట్ చేసిన సమస్యనే 17 రోజులు పడితే అసలు ఎట్నుంచి ఎట్టుపోతుంది? ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రిని, అదేవిధంగా మనము ఎఫ్డిసి ఏదైతే మంత్రి ఉన్నాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఖచ్చితంగా వాళ్ళకి చెప్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఇది ఇమీడియట్గా సాల్వ్ చేయండి. ఇది పెద్ద పని కాదు పిలుచుకుంటే. నిన్న ఫిలిం ఛాంబర్ వాళ్ళు మేము మీకు అప్పుడే క్షీరాభిషేకం పాలతోటి చేయడం అనేది అసలు ఎటుపోతుంది? ఇది అసలు సమస్య సాల్వ్ కాలేదు, ఏమి కాలేదు. ఇవన్నీ ఏంది? ఇదంతా రాజకీయాలు, పెద్ద రాజకీయాలు. దీని వెనక బ్యాక్ ఎండ్గా రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మాత్రం వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళ నాటకాలు వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ఉంది. ఖచ్చితంగా తెలంగాణ సినిమా వేదిక దీన్ని అడ్డుకుంటుంది. ఖచ్చితంగా కార్మికుల సమస్యలను న్యాయమైన పోరాటం చేస్తుంది. అదేవిధంగా న్యాయంగా వాళ్ళకు 30% అనేది వాళ్ళకు ఇప్పించడం అనేది చేస్తూ ఉంటుంది. అన్ని క్రాఫ్ట్లు, 24 క్రాఫ్ట్లు వాళ్ళతో కలిసి అన్నది. సినిమా షూటింగ్ అనేది రోజు ఉండు, వాళ్ళు న్యాయమైన డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు నిర్మాతలు ముందుకు రావట్లేదు సార్? ఇక పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలతో అయితే ఏం సమస్య లేదు. దాదాపు 90% ఇండస్ట్రీ అయితే చిన్న నిర్మాతలతోటే నడుస్తున్నది. మీదెంత 10%. సరే 100 కోట్ల రూపాయలు తీస్తున్నారు, 100 కోట్లు గడిస్తున్నారు. సరే లాస్ అయితే ఎవరో ఒకరు లాస్ అవుతున్నారేమో, కానీ ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన పోరాటానికి మీరు ఎప్పుడో చెప్పి రాసిచ్చి ఓవరాల్గా చెప్పి మళ్ళీ రిటర్న్గా ఇచ్చి కూడా మీరు దాన్ని సాల్వ్ చేయకపోవడం అనేది చాలా ఘోరాతి ఘోరం. ఖచ్చితంగా ఇమీడియట్గా వాళ్ళ సమస్యను సాల్వ్ చేసి ముందుకు పోవాలి, సినిమా ఇండస్ట్రీని రక్షించుకోవాలి. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు, వీళ్ళకు గవర్నమెంట్కు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా రిప్రజెంటేషన్, లేబర్ డిపార్ట్మెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఇంకా జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ చాలా సీరియస్గా ఉంటుంది. మేమైతే సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇమీడియట్గా ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఈ సినిమా వర్కర్స్ చేయకపోయినా మేము ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాము అనే ఒక డిమాండ్ అనిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? ఆల్రెడీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే ఇక్కడ 75% అనేది ఉద్యోగాలు ఇస్తారేలానే నిన్న మొన్ననే మార్వాడి గో బ్యాక్, ఇంకో గో బ్యాక్, నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అనే నిదానంలో ఇవాళ నువ్వు తెస్తే తన్నులే తింటావు. ఇవన్నీ ఏమన్నా అవుతాయా? నువ్వు బయట నుంచి తెచ్చి ఇలా చేస్తావు సినిమా, ఊకుంటారా తెలంగాణ వాళ్ళు? లేకపోతే తెలుగు ఫిలిం సినిమా కార్మికులు? సమస్యనే లేదు. నువ్వు ఒకసారి ప్రయత్నం చేయమంటున్నాం. మీరు ప్రయత్నం చేసి చూడండి. మీ దమ్ము ఎంత ఉందో మన కార్మికుల దమ్ము, మా దమ్ము ఎంత కూడా చూద్దాం. తెలంగాణ సినిమా వేదిక సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నది. మీరు పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మానుకోకపోతే ఖచ్చితంగా మేము ముందుకుంటాం. ముందుండి రాబోయే కాలంలో చాలా పెద్ద సమస్యలు మళ్ళీ మీకు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడొద్దు. మేము కూడా ప్రొడ్యూసర్లమే,
అన్ని దాంట్లోనే ఉన్నాం. ఇంకా సినిమాలు తీస్తున్నాం. అతి త్వరలో సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్లను కొందరు కలిసి తెలంగాణ సినిమా సామాజికంగా పరంగా ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఉంటాయి. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డతోటి ఉద్యమకారులతోటి మీరేడా తట్టుకుంటారు. ఇవన్నీ బంద్ చేసుకోండి. మేమైతే మంచిగా చెప్తా ఉన్నాం. సీరియస్గా మిమ్మల్ని చెప్తా ఉన్నాం. ఒకటే, ఖచ్చితంగా కార్మికుల న్యాయమైన సమస్యలను ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. ఎవరు చేస్తారు అనేది ముందు కూర్చుంటున్నారు కదా. ఇంకా నాటకాలు ఎందుకు? 17 రోజులు పడుతుంది ఒక చిన్న సమస్య సాల్వ్ చేయడానికి. అది కూడా న్యాయమైన హక్కు కదా అనేది చెప్తా ఉన్నాం. గతంలో మీరు గద్దర్ అవార్డ్స్ గురించి కూడా ఫైట్ చేయడం జరిగింది. ప్లస్ అప్డేట్ ఎలా ఉంది సార్? గద్దర్ అవార్డ్స్ విషయంలో తెలంగాణ సినిమాలకే గద్దర్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టడం, గవర్నమెంట్ కొట్టడం, రిప్రజెంటేషన్లు ఇవ్వడం, అదేవిధంగా వీళ్ళు వినకపోతే లాస్ట్ హైకోర్టులో కూడా వేయడం జరిగింది. హైకోర్టులో వాళ్ళకు ప్రభుత్వానికి నోటీసులు పోయినాయి. అది ఆ కేసు నడుస్తూ ఉంది. దాన్ని కూడా డేట్లు పడుతున్నాం. ఇంకా వాళ్ళు చూడండి, ఇంకా ఇన్ని రోజులైంది, డేట్ల మీద డేట్లు తీసుకుంటా ఉన్నారు. అది కూడా కాలయాపన చేస్తా అని ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు. మేమైతే చాలా సీరియస్గా దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. మా అడ్వకేట్ల టీం కూడా నాగుల శ్రీనివాస్ యాదవ్, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ఇక్కడి నుంచి ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను, అన్ని పార్టీలను కలిసి ముందుకు తీసుకుపోయి దీన్ని ఈ కార్మికుల సమస్య కానీ తెలంగాణ సినిమా విభజనే కానీ ఖచ్చితంగా చేసి తీరుతామనేది మేము చెప్తా ఉన్నాం.